ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2026వ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఆగస్టు 21వ తేదీన అయితే జరుపుకుంటామండి. ఈ రోజు కొంతమంది పూజ చేసుకుంటూ ఉంటారండి. కొంతమంది వాళ్ళ ఇబ్బందుల ప్రకారం వాళ్ళు మిగతా శ్రావణ శుక్రవారాల్లో కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకుంటారు. బేసిక్గా జనరల్గా మీ అందరికీ వచ్చే డౌట్స్కి సమాధానాలు ఈ రోజు వీడియోలో తెలియజేస్తానండి. చాలా డౌట్స్ అనేవి ఉంటాయి కదండి. ఈ వ్రతాన్ని ఎవరు చేసుకోవచ్చండి, పెళ్ళైన వాళ్ళు సంవత్సరం తర్వాత ఎప్పుడు చేసుకోవాలి, అంటే ఇంకా మీకు ఇంకా పీరియడ్స్లో ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలి, అలానే వాయినం అనేది ఎంతమందికి ఇవ్వాలి, ఇట్లా అన్నీ ఉంటాయి కదా అండి. సో వీటన్నిటికీ సమాధానాలు ఈ రోజు వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అనేది కొద్దిగా లెంత్ ఎక్కువైందండి. ఒకవేళ మీకు లెంత్ ఎక్కువ ఉంది అని అనుకుంటే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ముందుగా వరలక్ష్మి వ్రతం పూజ అనేది చాలా పవిత్రమైనటువంటి పూజ అండి. స్త్రీలందరూ కూడా తమ సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని అయితే ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళ దీర్ఘ సుమంగళిగా ఉంటారు అని ఒక నమ్మకంతో ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తూ ఉంటారండి. ఈ అమ్మవారిని ఆరాధించడం వలన వరాల జల్లును కురిపించే తల్లి లక్ష్మీదేవి అండి. ముఖ్యంగా డబ్బు సమస్యలు అనేటివి దూరం అయిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు, అలానే అఖండమైనటువంటి సంతోషము, ఇవన్నీ కూడా మనకి అమ్మవారు ప్రసాదిస్తారండి. సాక్షాత్తు మనకి పురాణాల ప్రకారం ఏదైనా ఒక వ్రతం చేస్తున్నాం అనుకోండి, ఆ వ్రత కథను బట్టి మనకి ఈ వ్రత నియమాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఈ వ్రత కథలో అయితే మనకి పురాణాల ప్రకారం సాక్షాత్తు వరలక్ష్మీదేవినే మనకి ఈ వ్రతం గురించి క్లియర్గా చెప్పారండి. ఈ విధంగా చేసుకోవాలి. ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు శుక్రవారం రోజున, అంటే పౌర్ణమి తిథి ఉండేటువంటి ముందు శుక్రవారం రోజున మనము ఈ వ్రతాన్ని అయితే ఆచరించాలండి. ఆ ప్రకారం ఎక్కువగా ఈ సంవత్సరం అయితే మనకి ఆగస్టు 21వ తేదీన అయితే ఆచరిస్తూ ఉంటారు. వరలక్ష్మి అమ్మవారి పూజ ముఖ్యంగా ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలండి అంటే మనకి 21వ తేదీన వరలక్ష్మి వ్రతం కదా అండి, 20వ తేదీన మనం క్లీన్ చేసుకోవచ్చండి. అంటే ఒకవేళ మీరు డీప్ క్లీనింగ్ కాకుండా నార్మల్గా ఇంటిని శుభ్రంగా చేసుకోవడం, మాపు అవి వేసుకొని ఇలాంటివి చేసుకోవడం అంతా కూడా మీరు 21వ తేదీన ఎర్లీ మార్నింగ్ కూడా చేసుకోవచ్చండి. మీరు ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా కళ్ళు ఉప్పు కానీ లేదా కొద్దిగా పసుపు కానీ వేసుకొని ఇంటిని క్లీన్ కనుక చేసినట్లయితే ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి. ఇప్పుడైతే మీ అందరికీ ఉండే డౌట్ ఏంటంటే, మేము జాబ్స్ చేస్తుంటామండి, కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల మేము బిజీగా ఉంటాము, అమ్మవారి పూజ మాకు చేసుకోవాలని ఉంది, మరి మేము ఎప్పుడు ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఈ డౌట్ కూడా చాలా మందిలో ఉంటుందండి. సో మీరు ఒకవేళ మీకు టైం లేదు అనుకున్నప్పుడు, అట్లీస్ట్ మీకు టైం ఉన్నప్పుడు ఉదయం కానీ లేదా రాత్రి కానివ్వండి, మీరు ఎప్పుడు వచ్చినా సరే, సాయంత్రం వచ్చినా సరే, మీరు ఆఫీస్ నుంచి వచ్చినా కూడా సాయంత్రం అన్నా సరే, మీరు చక్కగా అమ్మవారి ఫోటో పెట్టుకొని మీకు ఉన్నంతలో కొన్ని పుష్పాలు తెచ్చుకొని అమ్మవారికి దీపారాధన చేసుకొని కుంకుమతో అయినా సరే మీరు అష్టోత్తర శతనామావళి పఠించండి. ఒకవేళ అష్టోత్తరాలు ఇవేవి తెలియవు అనుకున్నప్పుడు ఏమన్నా వీడియోస్ ఉంటే ఆడియోస్ పెట్టుకొని వినండి. మీరు ఆ ఆడియోని వింటూ కూడా మీరు పూజ అనేది చేసుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా సరే హాస్టల్ లైఫ్లో ఉండేవాళ్ళు, అంటే హాస్టల్స్లో ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు పూజ అంతా అయిన తర్వాత కుదిరితే మీరు అమ్మవారి గుడికి వెళ్ళండి. ఖచ్చితంగా అమ్మవారి బ్లెస్సింగ్స్ అనేటివి తీసుకోండి. ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని మాత్రమే చేసుకోవాలి అని చాలామంది అంటున్నారండి. ఈ వ్రతాన్ని ఎవరెవరు చేసుకోవచ్చండి అంటే, ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేసుకుంటూ ఉంటారండి. ఆడవాళ్ళే ఎందుకు ప్రత్యేకంగా చేసుకుంటారంటే, ఎందుకంటే ఎక్కువగా అమ్మవారి పూజలు అంటే వాళ్ళకే ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారండి. కానీ మగవాళ్ళు చేయకూడదు అనేది ఏం లేదండి. ఏమండి, మగవాళ్ళకి అమ్మవారి అనుగ్రహం వద్దా? మగవాళ్ళే కదండి మనకి సంపాదించి పెట్టేది, వాళ్ళకు కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉండాలి కదా. ఈ వ్రతాన్ని స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే ఆచరించవచ్చండి. వరలక్ష్మి వ్రతాన్ని పూర్వ సువాసినీలు అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఆచరించవచ్చా అండి అంటే చేసుకోవచ్చండి. కానీ కుంకుమ పూజ చేసేటప్పుడు మాత్రం ఆ కుంకుమతో కాకుండా మీరు నార్మల్గా సింపుల్గా పూజ చేసుకోవచ్చండి, తప్పైతే ఏం లేదు. ఈ వ్రతాన్ని ఇంకా ఎవరెవరు చేసుకోవచ్చండి అంటే ఎవరైనా చేసుకోవచ్చండి. మీకు భక్తి ఉండి మీకు ఉన్నంతలో తృప్తిగా చేసుకుంటాను అంటే ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా అయినా సరే ఈ వరలక్ష్మి వ్రతం అయితే ఆచరించవచ్చు. ముందుగా ఎవరైనా సరే స్త్రీలు ఈ వ్రతాన్ని చేయాలి అనుకున్నప్పుడు భర్త అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్తారండి. సతీ సమేతంగా ఖచ్చితంగా కూర్చొని చేయాలా అంటే అలా ఏం లేదండి. సతీ సమేతంగా లేకపోయినా మీ భర్త వేసుకున్నటువంటి కండువాన్ని కానీ లేదా వాళ్ళు ధరించినటువంటి చొక్కాను కానివ్వండి మీరు భుజం మీద వేసుకొని మీ భర్త మీ పక్కనే ఉన్నట్లుగా భావించి మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. చాలామందికి ఉండేటువంటి మరొక ముఖ్య సందేహం ఏంటంటే, కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చా
చేసుకోకూడదా అని డౌట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మీకు కొత్తగా పెళ్ళయిందనుకోండి, పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే ఈ పూజ అనేది చేసుకోవాలండి. మళ్ళీ పెళ్ళైన రెండవ సంవత్సరంలో ఈ పూజని చెయ్యకూడదు. తర్వాత మూడవ సంవత్సరంలో చేసుకోవాలండి. ఎందుకంటే వ్రతాలు, పూజలు ఇలాంటివి ఏంటంటే ఎక్కువగా బేసి సంఖ్యలో ఉండేలాగైతే ఆ సంవత్సరాల్లో, ఆ రోజుల్లో చేసుకోవాలి అని చెప్తారు. ఇప్పుడు ఒకవేళ మీకు పెళ్ళై 5 సంవత్సరాలు అయిందనుకోండి, తర్వాత నుంచి మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చండి. అంటే మినిమం ఇన్ని సంవత్సరాల వరకని ఒక నియమం అనేది ఉంటుంది. ఆ ప్రకారం మీరు పెళ్ళైన సంవత్సరంలో అన్నా చేసుకోవచ్చు, లేదంటే పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత అన్నా చేసుకోవచ్చు, లేదంటే 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చండి. వరలక్ష్మి వ్రతం పూజలో మరొక ముఖ్య సందేహం ఏంటంటే, మా అత్తగారి ఇంటి ఆనవాయితీ ప్రకారం అసలు ఈ పూజలు లేదండి. అమ్మవారి ఫోటో, ఫేస్ ఇవన్నీ పెట్టుకొని చేసుకునే ఆచారం లేదు. మరి ఈ వ్రతాన్ని మేము ఎలా ఆచరించాలండి? ఈ డౌట్ చాలా మందిలో ఉంటుంది. అసలు ఈ పూజకి ఆనవాయితీ అలాంటిది ఏమీ లేదండి. ఇది సాక్షాత్తు ఆ తల్లి చెప్పిన వ్రతం. సాక్షాత్తు లక్ష్మీదేవినే చారుమతి అనే ఒక స్త్రీకి ఈ వ్రతం గురించి చెప్పింది. ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాన్ని చేసుకోమనే చెప్పారండి. ఒకవేళ ఫేసెస్ ఇవన్నీ పెట్టడం మీకు మీ అత్తగారికి ఎవరికైనా ఇష్టం లేదు, మాకు లేదు అనుకున్న వాళ్ళు పర్లేదండి. అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా కూర్చొని మీరు మీకు ఉన్నంతలో పుష్పాలతో కానీ, కుంకుమతో కానీ, అమ్మవారి మంగళకరమైన వస్తువులతో ఆ తల్లి యొక్క అష్టోత్తరాలు, అలానే వెంకటేశ్వర స్వామి కానీ, విష్ణుమూర్తి అష్టోత్తరాలు పఠించుకొని కుదిరితే ఒక ముగ్గురు కానీ, ఒక 5 మందికి కానీ ముత్తైదువులకు వాయనం ఇస్తే సరిపోతుందండి. ఈ విధంగా సింపుల్గా అన్నా చేసుకోవచ్చు. తర్వాత వరలక్ష్మి వ్రతం పూజలో అంటే ఇప్పుడు పూజ అయితే వస్తుందండి, మాకు డేట్ ప్రాబ్లం ఉంది, డేట్ అయిన తర్వాత ఎప్పుడు పూజ చేసుకోవాలండి అలా డౌట్ చాలా మందిలో ఉంటుందండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పీరియడ్స్ ఉన్నప్పుడు 5వ రోజు నుంచి మీరు ఏ పూజ కానీ ఏదైనా చేసుకోవాలండి. 5వ రోజు కూడా మీకు ఒకవేళ బ్లీడింగ్ కనుక కంటిన్యూగా ఉంటే అస్సలు చేయకూడదండి. బ్లీడింగ్ కనుక స్టాప్ అయిపోతే తలస్నానం చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఎప్పుడు కూడా శాస్త్రం ప్రకారం మనకి ఈ 5 రోజుల నుంచే మనకి పూజ చేసుకోవాలని చెప్తారు. సో ఒకవేళ మీరు స్టార్ట్ చేసేసారు, పీరియడ్స్ వచ్చేసింది, మరి ఎలా అండి అంటే పర్లేదండి. మీరు ఆ రోజే మీరు పూజ అయిన తర్వాత అయి ఉంటారు కాబట్టి మీరు పక్కన వేరే రూమ్లోకి వెళ్ళిపోయి మీ పిల్లల చేత్తో కానీ దీపారాధన అవన్నీ చేపించేసి తర్వాత రోజు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోవచ్చండి. వరలక్ష్మి వ్రతం పూజని గర్భిణీ స్త్రీలు ఆచరించవచ్చా లేదా అంటే, గర్భిణీ స్త్రీలు 5వ నెల తర్వాత ఎటువంటి పూజలు ఇవన్నీ కూడా చేయకూడదండి. ఎందుకంటే 5వ నెల తర్వాత బేబీ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది, బిడ్డ అవయవాలన్నీ ఏర్పడతాయి కదా, అప్పుడు అది మనకి మైలుతో సమానమని చెప్తారండి. అందుకని 5వ నెల తర్వాత గర్భిణీ స్త్రీలు ఇటువంటి పూజలు ఇలాంటివి ఏవి కూడా చేయకూడదండి. ఒకవేళ మీకు చెయ్యాలి అని అనిపించింది అనుకోండి, అప్పుడు ఆ టైంలో మీరు మీ ఇంట్లో మీ అత్తగారు చేసుకోవచ్చండి. లేదు అనుకున్నప్పుడు ప్రశాంతంగా మీరు ఆ రోజు కూర్చొని మీరు ఏదన్నా సరే అమ్మవారికి సంబంధించిన మంత్రాలు ఇవన్నీ పఠించండి, తప్పైతే ఏం లేదు. వరలక్ష్మి వ్రతం పూజలో మరొక ముఖ్య సందేహం ఏంటంటే, కలశం పెట్టుకొని ఖచ్చితంగా పూజ చేసుకోవాలా అండి? మా ఇంటి ఆనవాయితీ ప్రకారం కలశం పెట్టుకునేది లేదండి, మరి మేము పూజ ఎలా చేసుకోవాలండి అంటే, కలశం అనేది కొంతమంది ఇంటి ఆనవాయితీ అనేది ఉంటుందండి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు కలశం పెట్టుకోలేదు, మేము ఈ సంవత్సరం నుంచి పెట్టుకుంటున్నాము అంటే పెట్టుకోవచ్చండి. కలశం అనేది ఎందుకు పెట్టారంటే, మనము భగవంతునికి అతి దగ్గరగా ఉండి అమ్మవారికి మనం ఆ కలశంలో ఆహ్వానించి అమ్మవారికి పూజ చేస్తే అతి శీఘ్రంగా మనకి మంచి ఫలితాలు రావడము, అమ్మవారికి దగ్గరగా ఉండి పూజ చేసుకోవడం అనే దానికోసమే ఈ నియమం అనేది పెట్టారండి. కలశం అనేది పెట్టుకొని పూజ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ ఇయర్ నుంచి పెట్టారనుకోండి, ఇంకా ప్రతి సంవత్సరం కూడా మీరు కలశం పెట్టుకొని పూజ చేసుకోవాలి. మీరు ఎంతమంది లక్ష్మీ స్వరూపాలను మీరు పూజలో పెట్టుకున్నా కూడా మీరు కలశం పెట్టుకుంటారు కదండి, ఆ కలశం అమ్మవారికే మీరు పూజ అనేది చేసుకోవాలండి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మాకు ఆనవాయితీ లేదండి, మేము చెయ్యమండి అనుకున్న వాళ్ళు పర్లేదండి. ఈ కలశం పెట్టే ప్రాసెస్ని ఇవంతా స్కిప్ చేసేసి మీరు అమ్మవారి ఫోటోకి చక్కగా గంధం, కుంకుమ ఇవన్నీ పెట్టుకొని మీరు పూలమాలలు కానీ, పూలు కానీ, దండలు ఇవన్నీ పెట్టుకొని అమ్మవారికి అష్టోత్తరాలు ఇవన్నీ పఠించుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. తర్వాత నైవేద్యాల విషయానికి వస్తే చాలామందికి డౌట్ అండి, ఏ నైవేద్యాలు పెట్టాలండి అని. అది మీ ఇష్టం అండి. అమ్మవారు అంటే మనకి ముఖ్యంగా అమ్మవారికి ఏమి ఇష్టము, పులిహోర ఇష్టము, చిత్రాన్నం ఇష్టము, దద్దోజనం ఇష్టము, పాయసం, కట్టె పొంగలి, క్షీరాన్నం, ఇవైతే నార్మల్గా అందరూ తెలిసినవే కదండి, ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు కదా.
అన్నీ పెట్టుకోవాలి అని ఎవరు చెప్పరండి. మీ శక్తి సామర్థ్యాలను బట్టి కనీసం మీరు ఒక 3 నైవేద్యాలు కానీ, లేదంటే కనీసం ఒక్క నైవేద్యం అన్నా సరే పెట్టండి. ఖచ్చితంగా ఈ పూజలో ఇన్ని నైవేద్యాలు పెడితేనే పూజ అవుతుంది, లేదంటే మనకు ఫలితాలు రాదు అని మనకెక్కడ ఏ శాస్త్రంలో కూడా లేదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్భాటాలకి వాటన్నిటికీ పోవద్దు. మీకు ఉన్నంతలోనే తృప్తిగా చేసుకోండి. ఓకేనా? అంటే నేను ఒకప్పుడు కూడా ఏమీ లేనప్పుడు ఒక ఫోటో పెట్టుకొని చేసుకున్న దాన్నేనండి. ఇప్పుడు ఏదో దేవుడు నాకు ఏదో ఒక రూపాయి ఇస్తున్నారు అని నా తృప్తి కోసం కొద్దిగా అమ్మవారికి చీరలు కట్టి ఇవన్నీ చేసుకుంటున్నాను. ఎన్ని పూజలు ఎంతమంది అమ్మవారులు పెట్టినా కూడా నేను పూజ చేసుకునేది అమ్మవారి కలశంకే పూజ చేసుకుంటానండి తృప్తిగా. ఒక్కొక్కసారి ఉన్న వాటితో పెట్టుకుంటాము, ఒక్కొక్కసారి లేని వాటిని కూడా మనం అంతా లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి, తోరం అనేది కట్టుకుంటారు కదా అండి ఈ పూజలో ప్రత్యేకంగా. మరి తోరం ఎన్ని ప్రిపేర్ చేసుకోవాలండి మనము అంటే, నార్మల్గా ఈ పూజ అంగ పూజ అయిన తర్వాత, అమ్మవారి అష్టోత్తరాలు అయిన తర్వాత, మొత్తం దీపధూపాలు ఇవన్నీ అయిన తర్వాత తోరం పూజ అనేది ఒక ముఖ్య ఘట్టం అండి. తోరం పూజలో ముఖ్యంగా 3 అనేది చేస్తారండి. ఒక తోరం అనేది అమ్మవారికి ఇస్తారు, ఒక తోరం ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు మీరు పూజ అంతా అయిన తర్వాత చేతికి కట్టుకుంటారు. ఇంకొక తోరం అనేది ఇంటికి ఎవరైనా ఒక ముత్తైదువుని పిలిచి లక్ష్మీ స్వరూపంగా భావించి వాళ్ళకి తోరం అనేది కడతారండి. మరి మేము ఎక్కువ కట్టకూడదా అంటే కట్టుకోవచ్చండి, తప్పైతే ఏం లేదు. ఒకవేళ మీరు 5 మందిని పిలవాలి అనుకుంటున్నారు, 5 మందికి కట్టాలి అనుకుంటున్నారు, ఇంకొక 5 తోరంలు ఎక్స్ట్రా మీరు ప్రిపేర్ చేసుకోండి, తప్పైతే ఏం లేదండి. ఎంత మందికైనా సరే మీరు తోరంలు అనేటివి కట్టుకోవచ్చు. నార్మల్గా ఏంటంటే 3 అనేది మనం న్యాచురల్ అందరూ కట్టుకుంటూ ఉంటారు, ఎక్కువ ఉన్నా కూడా కట్టుకోవచ్చు, తప్పైతే లేదు. అంటే ముత్తైదువులకు వాయనం అనేది ఈ మధ్య కొద్దిగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి, వాటి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదండి. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు. నార్మల్గా శాస్త్రం ప్రకారం ఏంటంటే ఒక 3 తమలపాకులు, 2 ఒక్కలు, 2 అరటిపళ్ళు, అందులో మీరు ఏదన్నా బొందారం కానీ, లేదంటే పసుపు కుంకుమ కానీ, కొంతమంది ఇంట్లోనే పసుపు కుంకుమ ప్యాకెట్లు అనేటివి పెట్టుకుంటారు. అలానే నల్ల శనగలు అనేటివి ఖచ్చితంగా వాయనంలో ఇవ్వాలండి. ఇవి మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇందులో ఒక రూపాయి కాయిన్ కూడా వేసి ఇస్తూ ఉంటారండి. ఇవి నార్మల్ మనము వరలక్ష్మి వ్రతంలో వాయనం అనేది ఇస్తామండి. మీ శక్తి సామర్థ్యాలను బట్టి మీరు జాకెట్ పెట్టుకోవచ్చు, కొంతమంది 2 జాకెట్లు పెట్టి ఇస్తారు, కొంతమంది చీర కూడా పెడుతూ ఉంటారండి, అది మీ ఇష్టం అండి. కొంతమంది నిండు వాయనం కూడా ఇస్తూ ఉంటారు, అంటే అమ్మవారికి అద్దం, దువ్వెన, పౌడరు, కాటుక, స్టిక్కర్ ప్యాకెట్, అంటే గాజులు, చీర ఇవన్నీ కూడా నిండుగా పెడుతూ ఉంటారండి. అలా కూడా ఇవ్వచ్చండి, తప్పైతే ఏం లేదు. సో అది మీ ఇష్టాన్ని బట్టి అయితే ఇవ్వచ్చు, అందులో అయితే తప్పేం లేదు. ముత్తైదువులకి తాంబూలం అనేది ఎంతమందికి ఇవ్వాలండి అంటే, నార్మల్గా ఏంటంటే మీరు ఏ పని చేసినా సరే పూజలో బేసి సంఖ్యకు మీరు ప్రాధాన్యత అనేది ఇవ్వాలండి. ఒక్కరికన్నా ఇవ్వండి, ముగ్గురికన్నా ఇవ్వండి, 5 మంది కన్నా ఇవ్వండి, 9 మంది కన్నా ఇవ్వండి. మ్యాక్సిమం అందరూ చెప్పేది ఏంటంటే, మన పూజారులు, పండితులు వీళ్ళందరూ ఏం చెప్తారంటే 5 మందికి మన శాస్త్రం ప్రకారం వాయనం ఇవ్వాలి అని చెప్తారండి. ఈ 5 మంది కూడా ఎవరంటే, ఒకరు మనకి పార్వతీదేవి, అలానే లక్ష్మీదేవి, అలానే సరస్వతీదేవి, ఇంకొకరు మనకి ఇంద్రుడి భార్య అయినటువంటి ఇంద్రుని భార్య, అలానే రతీదేవి అంటే మనకి మన్మధుడి భార్య ఉంటుంది కదండి, వీళ్ళు కూడా అంటే ఈ స్వరూపాలుగా భావిస్తూ ఉంటారని నేను ఒక దగ్గర విన్నానండి. సో ఆ విన్నది మాత్రమే నేను చెప్తున్నాను. ఎంతమంది ఉన్నా సరే అండి, వాళ్ళందరూ కూడా మనకి ఈ శ్రావణ శుక్రవారం రోజు మన ఇంటికి వచ్చారు అంటే వాళ్ళు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపాలు. వాళ్ళు ఎంత కోపిష్ఠులైనా, వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా సరే, మీరు వాళ్ళని ఇంటికి లక్ష్మీ స్వరూపంగా భావించి ఒక అమ్మవారికి మీరు ఇంటికి పిలిచి ఎలాంటి అతిథి మర్యాదలు చేస్తారో అలానే మీరు భావించి వాళ్ళకి ఇవ్వాలండి. ఏదైనా సరే ప్రసాదం కానీ ఏదైనా సరే మీరు అలానే ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు మీ అందరికీ కొన్ని డౌట్స్ అనేటివి క్లారిటీ అనేది వచ్చింది కదండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఏంటంటే పూజకు ముందు నార్మల్గా ఉండేటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేశాను. పూజ తర్వాత ముందుగా వచ్చే డౌట్ ఏంటంటే ఉద్వాసన ఎప్పుడు చెప్పుకోవాలండి, ఈ డౌట్ అనేది ఉంటుంది. ఉద్వాసన అనేది ఎలా చెప్తారంటే 21వ తేదీన మనకు శుక్రవారం రోజైతే పూజ అయిపోతుంది కదా అండి. 22వ తేదీన శనివారం రోజున కొంతమంది 3 రోజులు కూడా ఇంట్లో పెట్టుకుంటారండి అమ్మవారిని. కొంతమంది పూజ అయిన తర్వాత మనము అమ్మవారికి ఉద్వాసన మంత్రం ఆ రోజే చెప్తారండి, కానీ ఆ రోజు చెప్పకూడదు. శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అమ్మవారిని ఇంటి నుంచి అయితే పంపించమండి. ఎవరైనా డబ్బులు ఇస్తేనే మనం తిరిగి ఇవ్వము, ఎవరికన్నా ఏదైనా ఇవ్వాలన్నా కూడా మనం శుక్రవారం రోజు ఇంటి నుంచి పంపించము. అలాంటిది సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారిని పంపించగలమా అండి? అస్సలు పంపించము.
తర్వాత రోజు శనివారం రోజు ఉదయాన్నే మీరు నార్మల్గా పూజ చేసుకొని ఏదైనా నైవేద్యం పెట్టి అమ్మవారికి ఉద్వాసన మంత్రం చెప్పుకొని అమ్మవారిని 3 సార్లు కదిలించవచ్చండి. ఒకవేళ శనివారం కుదరలేదు అనుకున్న వాళ్ళు ఆదివారం రోజైతే మీరు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోవచ్చు. ఉద్వాసన చెప్పేటప్పుడు కూడా దీపారాధన చేసుకొని నార్మల్గా అమ్మవారిని కదిలిచ్చేస్తాం కదా, తర్వాత దీపారాధన అంతా కొండెక్కిన తర్వాత అమ్మవారి ఫొటోస్ని వీటన్నిటిని తీసి మీరు పూజ రూమ్లో యథాస్థానంలోకి పెట్టుకోవాలి. అయితే ఈ తోరం ఇవన్నీ ఏం చేయాలండి అంటే పూజ అంతా అయిన తర్వాత కొంతమంది తోరంని కూడా వెంటనే తీసేస్తారండి. కొంతమంది ఈ శ్రావణ మాసం వరకు చేతికే పెట్టుకుంటూ ఉంటారు. ఈ తోరం అంతా అయిన తర్వాత వీటిని మీరు ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలండి. కొంతమంది ఇంటి పైన వేసుకుంటూ ఉంటారు, కొంతమంది పారే నీళ్ళల్లో వదిలేస్తూ ఉంటారు, కొంతమంది దేవుని రూమ్లో పక్కన పెడుతూ ఉంటారు. ఎలా అన్నా సరే పెట్టుకోవచ్చండి. అలానే అమ్మవారికి మీరు కలశం అనేది పెట్టుంటారు కదా, ఈ కలశంలోని వస్తువులను పూజ అంతా అయిన తర్వాత ఏం చేయాలండి, ఈ డౌట్ కూడా చాలా మందిలో ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారికి మనం టెంకాయ పెట్టుంటాం కదా, ఆ టెంకాయకి మీరు కొంతమంది పీచు లేని టెంకాయని పెడతారండి, కొంతమంది పీచు ఉన్న టెంకాయ పెడతారు, కొంతమంది ఈ ఎర్రగుడ్డ అంటే అమ్మవారికి జాకెట్ పెడతాం కదా అందులోనే మీ టెంకాయని పెట్టేసి ఇంటికి బయట అనేది తగిలిస్తూ ఉంటారండి. అంటే ఇంటికి రక్షగా ఉంటుంది అని నమ్మకంతో తగిలిస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు. అలా పెట్టుకోవచ్చండి. లేదు అంటే కొంతమంది వెంటనే అంటే తర్వాత రోజు కానీ ఆ టెంకాయని ఏదన్నా స్వీట్ నైవేద్యంగా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అంటే నాన్ వెజ్ అయితే అస్సలు చేసుకోకూడదండి, ఇంట్లోకి ఏదన్నా సరే మంచి వాటికి ఉపయోగించుకోవాలి. తర్వాత ఆ జాకెట్ని ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు తీసుకోవచ్చు, లేదా వాళ్ళ అత్తగారు తీసుకోవచ్చు అండి. ఆ ఇంటి వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. తర్వాత మనం కలశంలో కొన్ని వస్తువులు అనేటివి వేసుంటామండి. ఫస్ట్ ఆ వస్తువులన్నిటినీ తీసి పక్కన పెట్టి అందులో నీళ్ళని ఇండ్లంతా కూడా సంప్రోక్షణ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పూజ అయిన తర్వాత చేయాల్సిన పని ఇదేనమాట. తర్వాత అందులో వేసిన వస్తువులను బీరువాలో పెట్టుకోవచ్చండి. లేదంటే డబ్బులు పెట్టే స్థానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక చిన్న ప్లేట్లో కానీ పెట్టుకుంటే చాలా మంచిది. అలానే ఈ నీళ్ళని ఏం చేయాలండి అంటే ఇల్లంతా సంప్రోక్షణ చేసుకొని కుదిరితే మీరు తీర్థం లాగైనా తీసుకోవచ్చండి, తప్పైతే ఏం లేదు. తర్వాత మిగిలిన నీళ్ళని ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి, లేదంటే తులసి కోటలో వేసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా పారే నీళ్ళల్లో కూడా ఈ నీళ్ళని అయితే వదిలేయచ్చండి. తర్వాత ఆ కలశం కింద బియ్యం అనేది పోస్తారండి. ఈ బియ్యంని ఏం చేయాలండి అంటే సో పూజ అంతా అయిన తర్వాత ఆ బియ్యంని మీరు ఇంట్లో పొంగల్ కానీ ఏదైనా నైవేద్యం చేసుకోవచ్చు, రైస్ చేసుకోవచ్చు, ఏదన్నా పులుసన్నం కానీ ఏదన్నా చేసుకోవచ్చు అండి. కొంతమంది పశుపక్షాదులకు అంటే పక్షులకు కూడా ఆహారంగా పెడుతూ ఉంటారు, అలా కూడా పెట్టుకోవచ్చు అండి. సో ఇదనమాట ముఖ్యంగా కలశం పూజ అంతా అయిన తర్వాత ఎటువంటి నియమాలు పాటించాలి ఇవ్వండి. అండ్ ఇంకా చాలామందికి డౌట్స్ ఏముంటాయంటే ముత్తైదులకు వాయనం ఇచ్చేది. అండ్ ఈరోజు ఇంకొక ముఖ్య విషయం అండి, ఎవరన్నా సరే శ్రావణ మాసంలో మిమ్మల్ని వాయనానికి పిలిస్తే వాళ్ళు ఒకవేళ మీతో మాట్లాడకపోయినా ఏదన్నా శత్రువులు గొడవలు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి పసుపు కుంకాలు తాంబూలం అనేది తీసుకోండి. ఎందుకంటే ఆ అదృష్టం అనేది అందరికీ రాదండి, అది అమ్మవారి ఆజ్ఞతోనే జరుగుతుంది. కాబట్టి ఎవరన్నా సరే మిమ్మల్ని తాంబూలానికి పిలిచినప్పుడు ఖచ్చితంగా మీరు వెళ్ళండి. అండ్ ఈరోజు ఖచ్చితంగా కొత్త బట్టలే వేసుకోవాలా అండి అంటే అలా ఏం లేదండి, తలస్నానం చేసుకోండి. ఇల్లు మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబ సభ్యులందరూ తలస్నానం చేసుకొని అమ్మవారికి చక్కగా మంచి బట్టలు చినిగిపినాటివి మాసిపినాటి ఇలాంటివి కాకుండా, అంటే లక్ష్మీ అమ్మవారు అంటే శుభ్రత శుచి అంతే కదా అండి. సో అమ్మవారు ఎక్కడ ఉంటే శుచి శుభ్రత ఎక్కడ ఉంటుందో అమ్మవారు అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటారట. ఆ రోజు మాత్రం ఇల్లంతా కూడా చాలా నీట్గా పెట్టుకోండి. అండ్ కుదిరినంతలో కూడా అమ్మవారు అంటే ఆ రోజు చీపురు కట్టతో పిల్లల్ని కొట్టడము, కోపం తెచ్చుకోవడము, ఊరికే గొడవలు పడ్డము ఇలాంటివి అస్సలు చేసుకోకండి. ఎందుకంటే అమ్మవారు కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటారనమాట. ప్రశాంతంగా మీరు హడావిడి పడకుండా పూజ అనేది చేసుకోండి. పూజా విధానము ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. పూజకు సంబంధించిన పూజా సామాగ్రి ఎటువంటి హడావిడి పడకుండా ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో పెట్టున్నానండి. సో ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడితే చూడండి, మీ అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను వీడియో అనేది పెట్టాను. ఆల్మోస్ట్ అన్ని డౌట్స్కి అయితే సమాధానాలు అయితే చెప్పానండి. మీకు ఇంకా స్టిల్ ఏదైనా డౌట్ ఉందనుకోండి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నాకు తెలిసింది ఒకలా తెలియంది కూడా తెలుసుకొని మరి మీ అందరికీ నేను సమాధానం అనేది ఇస్తానండి. ఇదండి ఓవరాల్గా అయితే పూజ గురించి పూర్తి డౌట్స్ అన్నిటికి సమాధానాలు తెలియజేశాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.